నువ్వు ఈ ఇంటి వారసుడివని నిరూపించుకునేదాకా మనం ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇలాంటి సమస్యల్ని దాటుకుని వెళ్లే ఆత్మస్థైర్యం మనకుంది. ప్లీజ్ కేదార్, వెళ్ళు. నీ ఇష్టం ధాత్రి. నా ధాత్రిని ఎవరైనా ఏమైనా అంటే చంపేస్తాను. ఈ చెయ్యి చచ్చేదాకా విడిచిపెట్టను ధాత్రి, విడిచిపెట్టను. చాలా కొత్తగా అనిపిస్తున్నావు. నాకు తెలిసిన కేదార్, నేను చూస్తున్న కేదార్ ఒక్కరేనా అన్నంత కొత్తగా అనిపిస్తున్నావు. జై హింద్ మేడం. జై హింద్ కిరణ్. సుజాత ఫోన్ రిపేర్ చేసి డేటా రిట్రీవ్ చేశాం. అలానే తనకి లాస్ట్గా కాల్ చేసింది రాజు అనే అబ్బాయి మ్యామ్. ఓకే, ఫోన్లో ఏమైనా సస్పీషియస్గా అనిపించిందా? ఇప్పటికైతే ఏం కనిపించలేదు మ్యామ్. వాళ్ళు చెప్పినట్టు ట్రిప్ టికెట్స్ బుక్ అయి ఉన్నాయి అంతే. ఓకే, మేం కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాం. నువ్వు ఆ ఫోన్ అండ్ ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్ అన్ని అక్కడికి పంపించు. ఓకే మ్యామ్. జై హింద్ మ్యామ్. సరే. ఏంటి ధాత్రి? కాలేజ్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఆ రాజు అనే కుర్రాడితో మాట్లాడదాం కేదార్. సరే ధాత్రి. ఎవర్రా వాళ్ళు? పోలీసులు రా. స్టూడెంట్ కేసుని ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. ఓహో, రేయ్ ఏం చేస్తున్నారా? రే ఆగరా, నేను కవర్ చేస్తా కదా. బాల్. సారీ మేడం, చూసుకోలేదు. ప్లీజ్ బాల్ ఎవరా? రేయ్, ఇచ్చేంతసేపు కూడా కాముకుంటలేవరా? పదా. సీసీటీవీ ఫుటేజ్ రెడీగా ఉందా అండి? రెడీగా ఉంది సార్, రండి. చూడండి మేడం. నిన్న పొద్దు నుంచి ప్లే చేయమనండి. మార్నింగ్ నుంచి ప్లే చేయి. ఓకే సార్. నెక్స్ట్ క్యాంటీన్ ఫుటేజ్ ప్లే చేయండి. ఫుటేజ్ చూపించమంటే ఆయన మొహం చూస్తున్నారేంటి? సార్, క్యాంటీన్ దగ్గర కెమెరా పని చేయట్లేదు సార్. వాట్? పని చేయట్లేదా? ఎన్ని రోజుల నుంచి? చాలా రోజుల నుంచి మేడం. క్యాంటీన్ దగ్గర ఏమంత యూజ్ ఉంటుందని రిపేర్ చేయించలేదు మేడం. ఏంటి సార్ అంత రెక్లెస్గా మాట్లాడుతున్నారు? పేరెంట్స్ మిమ్మల్ని, మీ మేనేజ్మెంట్ని నమ్మి హాస్టల్స్లో పెడుతుంటే మీరేమో ఒక కెమెరా రిపేర్ చేయించకపోవడానికి కారణాలు వెతుక్కుంటున్నారు. సారీ సార్. 1 అవర్లో కెమెరా పని చేయాలి. అది పని చేయడం నేను చూడాలి. ఓకే మేడం. కొంచెం ముందుకు వెళ్ళి ఫార్వర్డ్ ప్లే చేయండి.
స్టాప్ చేసి జూమ్ చేయి. ఇతనెవరు? రాజు అనే సెకండ్ ఇయర్ స్టూడెంట్ మేడం. తనకి లాస్ట్గా కాల్ చేసింది రాజు అనే అబ్బాయి మ్యామ్. బాల్. ఓ, అయితే మాకు కావలసిన రాజు కూడా ఇతనేనా? ఈసారిని కలవడానికి మేము ఇంత దూరం వచ్చింది. కుమార్, మేడం వాళ్ళకి రాజుని చూపించు. వద్దు సార్, ఇందాకే ముఖ పరిచయం అయింది, మేం చూసుకుంటాం. మీరెవరు? మీకు ఇక్కడేం పని? బయటకు వెళ్ళండి. పోలీస్. అయితే చనిపోయిన సుజాత గురించి నీతో మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు. వెయిట్ చేయండి, ప్రాక్టీస్ అయ్యకొచ్చి కలుస్తా. ఒద్దుకేడి, నువ్వు పిడికిలి బిగించిన సౌండ్కే వాళ్ళు పారిపోతారు. పిల్లలు. ఏంటి కొడతారా? కొడతారా? ఏ డౌటా? ఏ ఒక్కరు కాంపౌండ్ దాటి బయట కాలు పెట్టినా నెక్స్ట్ దెబ్బ బాడీకే తగులుతుంది. ఇందాక సీసీటీవీ ఫుటేజ్ చూసాం. చనిపోయే ముందు సుజాతని ఎందుకు ఇబ్బంది పెట్టా? తనతో ఎందుకు తప్పుగా ప్రవర్తించా? తన్ని చాలా రోజుల నుంచి లవ్ చేయమని అడుగుతున్నాను మేడం, చేయడం లేదు. అలానే ఆ రోజు కూడా తను చూడగానే అదే మాట్లాడడానికి వెళ్ళాను. ఏయ్ పాపా. ఏంటి సీనియర్స్ కనిపిస్తే విజయాలని తెలీదా? చూడలేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. బ్యాగులు పక్కన పెట్టి మోకాళ్ళ మీద కూర్చొని 100 సార్లు సారీ చెప్పండి. చేయండి. రే మామా, నీ ఫిగర్ వస్తుందిరా. ఏ సుజాత, ఆగు. ఆగమన్నానా? పిలుస్తుంటే ఏంటే పట్టించుకోవట్లేదు? నేను చదువుకోవడానికి వెళ్ళాలి, ప్లీజ్ జరుగు. ఎప్పుడు ఆ బుక్స్ చూసి బోర్ కొట్టదా? అలా సరదాగా సినిమాకి వెళ్దాం. నేను సినిమాలు చూడను. పోనీ ఐస్ క్రీమ్కి. నేను ఐస్ క్రీమ్ కూడా తినను. ఏంటే అడుగుతుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? సీనియర్కి మర్యాద ఇవ్వవు, మాట వినవు. ఏదో లవ్ చేస్తున్నా కదా అని వదిలేస్తున్నా. అయినా నాకేం తక్కువే. ఎందుకు లవ్ చేయడం లేదు? నేను పోలీస్ అవ్వాలనేది నా కోరిక. అది కూడా జేడీ లాంటి పెద్ద పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవుదామని అనుకుంటున్నా. అంత పెద్ద పోలీస్ అవ్వాలంటే నువ్వు చెప్పే లవ్వులు కొవ్వులకి నాకు టైం లేదు. పోలీస్ అవుతుందంటరా? చూడరా మహా, పోలీస్ అవుతుందంట. ఎందుకురా ఆ అమ్మాయి పోలీస్ అవుతా అంటే నవ్వారు? పోలీస్ అవుతుందంట. అయినా ఆడపిల్ల ఇంట్లో కూర్చొని వంట చేసుకోక వీధుల్లోకి వచ్చి పోలీస్ అవుతా, క్రిమినల్స్ పట్టుకుంటా అంటే నవ్వక ఇంకేం చేయమంటారు సార్? ఏ అమ్మాయిలైతే పోలీసులు అవ్వకూడదా? ఇల్లు దాటి వంటిల్లు దాటి కలలు కనకూడదా? కంటే చంపేస్తారా? చంపడం ఏంటి మేడం? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నేను సుజాతను చంపలేదు. సుజాత చనిపోయిన రోజు నైట్ లాస్ట్ కాల్ నీ ఫోన్ నుంచే వచ్చింది. సుజాతకి ఎందుకు కాల్ చేసావు? నువ్వు కాల్ చేసి ఏం చెప్తే తను కొన్ని గంటల తర్వాత చనిపోయింది. నేనేం చెప్పలేదు మేడం, జస్ట్ కలుద్దామని అడిగా. తనప్పుడు ఎక్కడుందని చెప్పావు? క్యాంటీన్ దగ్గర మేడం. క్యాంటీన్ దగ్గర కెమెరా పనిచేయట్లేదు సార్. నువ్వు ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏం చెప్పావో చెప్పు. నా మాట వినండి సార్, నాకేం తెలీదు. ఎన్నిసార్లు చెప్పాలి రాజు నాకు ఫోన్ చేయొద్దని? ఇంకెప్పుడు చేయను. ఒక్కసారి పార్కింగ్ దగ్గరికి రా,
నేను రాను. సుజాత, మర్యాదగా మాటలతో అడుగుతున్నాను, రా. రాజు, నేను కూడా మర్యాదగా ఆఖరిసారి చెప్తున్నా, రాను. ఇంకోసారి నన్ను ఫోర్స్ చేస్తే ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తా. సరే అయితే నేను కరెక్ట్గా 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. నువ్వు గాని ఇక్కడికి రాకుంటే నా చావుకు పూర్తి కారణం నువ్వేనని సూసైడ్ చేసుకొని చనిపోతాను. మర్డర్ కేసున్న నువ్వు జీవితంలో పోలీస్ అవ్వలేవు. సరే రాజు, వస్తున్నాను. తొందరగా రా. రాజు ఎక్కడ తను అన్నంత పని చేస్తాడో అని సుజాత భయపడి రాజుని కలవడానికి ఒప్పుకుంది. అంటే రాజునే సుజాతని పార్కింగ్ దగ్గరికి రమ్మని బెదిరించాడన్నమాట. నేనక్కడ చాలాసేపు ఎదురు చూసా మేడం. తనక్కడికి రాకపోయేసరికి నేనక్కడికి వెళ్ళిపోయాను. సీసీటీవీలో చెక్ చేశాను జడి. వీడు చెప్తుంది కరెక్టే. క్యాంటీన్ కారిడార్ దాటి ఆ అమ్మాయి పార్కింగ్ దగ్గరికి రాలేదు. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం. ఇక మీరందరూ వెళ్ళండి. సరే మేడం. జాను చెప్పిన ప్రకారం వీళ్ళిద్దరూ రూమ్లోనే తిని పడుకున్నారు. కానీ రాజు ఫోన్ చేసినప్పుడు తను క్యాంటీన్లోనే ఉంది అని చెప్తున్నారు. క్యాంటీన్ నుంచి రూమ్కి వెళ్లి తిని పడుకున్నాక ఏం జరుగుతుంది? ఆ రూమ్ నుంచి బయటకొచ్చే అవసరం సుజాతకేమొచ్చింది? ఫోన్ కాల్ రాలేదు, కానీ పడుకున్న మనిషి బయటికెళ్ళింది. ఎక్కడో ఏదో సరిగ్గా లేదు జడి. అవును, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తాయి, కానీ మనకి క్లారిటీ వచ్చేలా లేదు కేడి. తన లైఫ్లో నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని నీ అడుగుజాడల్లో నడవాలనుకుంది దాత్రి. రూపమే లేని జేడి మంచిని చూసి అంతే ఎత్తు ఎదగాలని కలలు కన్నా తన ప్రాణాలు తీసింది ఎవ్వరైనా సరే. విడిచిపెట్టను కేదార్. క్యాంటీన్ క్లోజ్లో ఉంది జడి. తర్వాత రోజు వచ్చి ఆ రోజు రాత్రి సంఘటన జరిగినప్పుడు ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేద్దాం. సూరి మామ కాల్ చేస్తున్నారు దాత్రి. యువరాజ్ వాళ్ళంతా ఇంట్లోనే ఉన్నారు. లిఫ్ట్ చేయి కేదార్. హలో మామ. అల్లుడు, దేవుడు ఉన్నాడ్రా. మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుందని మళ్ళీ నిరూపించాడ్రా. మీ అమ్మకి సుధాకర్కి పెళ్ళైనట్టు ఆధారం దొరికింది కేదార్. ఏంటి మామ నువ్వు చెప్పేది? కేదార్ సుధాకర్ మావి గారి కొడుకే అని చెప్పి ప్రూఫ్ దొరికిందా? అవునరా, ఆ రోజు వీడియో తీసిన వాణ్ణి వెతికి పట్టుకున్నాను. వాడి దగ్గర పెళ్లి వీడియో ఉంది. నిజమా మామ? ప్రూఫ్ దొరికిందా? ఆశలన్నీ ఆవిరైపోయి ఏ ఆధారం లేని నాకు నువ్వు చెప్పిన ఈ మాటతో ప్రాణం తిరిగొచ్చినట్టుంది. నిజంగా మీరు చేస్తున్న ఈ సహాయానికి ఎలా రుణం తీర్చుకోవాలో కూడా తెలియట్లేదు బాబాయ్. కేదార్కి మీరు దగ్గర చేస్తుంది తన తండ్రిని మాత్రమే కాదు, నిందల్లేని భవిష్యత్తుని, బతుకు మీద భరోసాని. అది నా బాధ్యతమ్మా. కేదార్ వాళ్ళమ్మకి నేను భరోసా ఇచ్చాను, అన్నా అని అభయం ఇచ్చాను. కానీ రక్షణ ఇవ్వలేకపోయాను, అన్యాయానికి శిక్ష వేయలేకపోయాను. మీరెక్కడున్నారో చెప్పండి బాబాయ్, మేమిప్పుడే వచ్చి సాక్ష్యాలు తీసుకోవడానికి వస్తాం. వద్దమ్మా, ఈ దాగుడు మూతలు ఇంతటితో ఆపేద్దాం. మీరిక్కడికి వస్తే వెనకే యువరాజు వచ్చే అవకాశం ఉంది. ప్రతిసారిలానే ఈసారి కూడా సాక్ష్యాలని తారుమారు చేస్తాడు. అందుకే నేను ఈ వీడియో తీసుకొని రేపు నేరుగా మీ ఇంటికే వస్తాను. ఈ నాటకానికి ఆ ఇంట్లోనే తెరవేసేద్దాం. సరే మామ.
రేపు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. మీరు జాగ్రత్తగా రండి. సరే బాబు. ఎస్. నాకు చాలా హ్యాపీగా ఉంది దాత్రి. రేపటితో మనకున్న అన్ని సమస్యలు తీరిపోతాయి. రేపటి నుంచి నాకొక నాన్న ఉంటారు, ఒక కుటుంబం ఉంటుంది. మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. మనమిద్దరం, మనకిద్దరు. లోపల చాలా పనులున్నాయి, పద. అయితే వీళ్ళు ఇంట్లో తిష్టవేసిన అన్నయ్య కాని కౌశికి కాని ఏమీ అనకుండా మౌనంగా ఉండడానికి కారణం ఇదన్నమాట. ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిసినా నాకు చెప్పకుండా సమస్యని ఇంటిలో పంచాయతీ వరకు తీసుకొచ్చారు. ఛ! కాచి, నువ్వు ఈ చీర కట్టుకో, నీకు బాగుంటుంది. అత్తయ్య, నేను ఈ చీర కట్టుకుంటాను అత్తయ్య. కట్టుకో అమ్మి, బుట్ట బొమ్మలా ఉంటావు. ఆ చీరేటి? పెద్దమ్మ, ఒకసారి చీర చూడు. ఆ చీరేటి? బావుంది. మీ అందరినీ ఇలా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మరిది గారు ఊరు నుంచి ఎప్పుడు వచ్చిండారు? ఎలా ఉన్నారు బాబాయ్? మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. రేపు జగదాత్రి వల్ల సంగీత్ ఫంక్షన్ కదా డాడీ. ఎవరేం వేసుకోవాలో సెట్ చేసుకుంటున్నాం. మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఏర్పాట్లలో ఏ లోటు ఉండకూడదు. ఫుడ్ 7 స్టార్ హోటల్ నుంచి తెప్పించండి, సరేనా? ఏమిది మావయ్య అలా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నానమ్మా? మామూలుగానే కదా మాట్లాడుతున్నాను. అలాగే 3 జతల గాజులు కూడా తీసుకొచ్చి పెట్టండి. నేను యువరాజు బూచి కూడా వేసుకుంటాం. చి బెంగళూరు వెళ్ళి కొత్త బిజినెస్ గురించి తెలుసుకుని వస్తారనుకుంటే మీరేంటి మావయ్య ఇంకేవేవో తెలుసుకుని వచ్చారు? గాజులు ఒకటేనా లేకపోతే డ్రెస్ కూడా అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? మీ అందరికీ పిచ్చిగాని పట్టిందా? మెడబట్టి ఇంటి బయటకి గెంటేయాల్సిన వాళ్ళని ఇంట్లో పెట్టి పెళ్లి చేస్తున్నారా? యో మరిది, ఎవరు చాలా దూరం పోయిండాది. నువ్వు ఊర్లో లేనప్పుడు ఇంట్లో చాలా జరుగుండాది. కేదార్ అన్నయ్య కొడుకు. అది నిరూపించుకోవడానికి ఇంట్లో ఉంటున్నాడు. అంతేనా వదినా? ఇది మాకు తెలియడానికే ఇన్ని రోజులు పట్టింది. మీరిలా ఇంట్లోకి రాగానే విషయం అలా ఎలా తెలిసిపోయింది మావయ్య? మీకు బుర్ర పనిచేస్తే కదా తెలియడానికి. అసలు మీకు భయం అనేది ఉంటే వాణ్ణి ఇంకా ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళ? నాకు ఈ విషయం చెప్పకుండా ఉండేవాళ్ళ? ఈ ఇల్లు ఆస్తి చూసి అంతా మనదే అనే భ్రమలో ఉంటే మేల్కోండి. ఇదంతా కౌశికిది. కాకులకి ఎంగిలి చేయి విదిలించినట్టు మన మొహాన షేర్లు పడేసి ఆస్తంతా తన పేరు మీదనే పెట్టుకుంది. ఆ కేదార్ ఎన్ని సాక్ష్యాలు తెచ్చినా నేను ఆపుతున్నాను కాబట్టే వాడింకా ఈ ఇంట్లో పరాయి వాళ్ళనే ఉన్నాడు బాబాయ్. లేదంటే ఇంటి పెద్ద కొడుగ్గా ఎప్పుడూ అయిపోయేవాడు. ఈ పెళ్లి చేస్తుంది కూడా వాళ్ళ మీద ప్రేమతో కాదు చిన్న మావయ్య. వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదని నిరూపిస్తే ఇంట్లో నుంచి గెంటే వచ్చని. అబ్బోడు వాళ్ళిద్దరిని ఆపడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు మరిది. మీరిలా ప్రయత్నిస్తూనే ఉండండి. వాడు సాక్ష్యాలు తెచ్చి నిరూపించుకుని ఆస్తిని మన కళ్ళ ముందే తన్నుకొని వెళ్ళిపోతాడు. సాక్ష్యాలు తీసుకురావడం ఏంటి డాడ్? రేపు ఆ సూరి సాక్ష్యాలు తీసుకుని సరాసరి ఇంటికే వస్తున్నాడు. ఎప్పుడు ఎలా వస్తాడో తెలీదు. ఇప్పుడు వాణ్ణి ఎలా ఆపుతారో? ఆ సూరి కాని కౌశికిని కలిస్తే ఏమవుతుందో మీకు అర్థమవుతుందా? కౌశికి న్యాయం నిజమని మడికట్టుకుని కూర్చుంటుంది. ప్రపంచానికి వాణ్ణి పెద్ద కొడుకని పరిచయం చేస్తుంది.
నా కొడుకు వాడిని చంపితే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. యువరాజ్, అంతం చెయ్యాల్సింది వాణ్ణి కాదు, వాడి ధైర్యాన్ని, వాడి ఆధారాన్ని, వాడి శక్తిని, వాడి నమ్మకాన్ని